ఏంట్రా ఏంట్రా వాగుడు? ఏం కూశారు? ఏం చూసుకుని వాళ్ళకంత పొగరంటారా? నన్ను చూసుకునే నా పొదలైన పొగరంట. ఎవరిని చూసి ధైర్యమని ఉలికిపడి చేస్తారా? నా వ్యక్తిత్వమే నన్ను ఊసిగలిపే విప్లవం అడుగుడన్నా చూపిస్తా. అన్నీ తెలుసా ఏంటి వీడికంటారా? నన్ను తెలుసుకోవడం కంటే గొప్ప విద్య ఏముందిరా? సవాలై నిలబడతా. నా మాట సూటిగా ఉంటుంది, నా మాట ముక్కు సూటిగా నడుస్తుంది, నా వీక్షణం తీక్షణ దర్శనం చేస్తుంది, నా తీరు ఘన గంభీర్యంగా వెలుగుతూ ఉంటుంది. ఆత్మాభిమానమే నా చిరునామా అయినప్పుడు ఆత్మవిశ్వాసమే నా నిలువెత్తు రూపంగా కనపడుతుంది. మోసం నాకు తెలియని విషయం, కల్మషం నేను నేరమని నైజం, స్వార్థం నేను మోయని భారం. ఎవడి కీర్తనో నిన్నెత్తిన మొయ్యనరా. నా కీర్తి కిరీటం నేనే సగర్వంగా అలంకరించుకుని నన్ను నేనే ఏలుకునే మహారాజునవుతా. మహారాజ్ 50 ఏళ్ల నా సినీ ప్రయాణంలో ఎవరిని అనుసరించకుండా నన్ను నేను సానబెట్టుకుని నడుస్తూ వచ్చిన మా నాన్న ఏకలవ్య శిష్యుణ్ణి, నాకు నేనే పోటీపడే సైనికుణ్ణి. నా రికార్డ్స్ అన్నీ ఒరిజినల్, నా కలెక్షన్స్ అన్నీ ఒరిజినల్, నా అవార్డ్స్ అన్నీ ఒరిజినల్, నా రివార్డ్స్ అన్నీ ఒరిజినల్. డూప్లికేటు డూపులు లేని సరిపడని అసలు సిసలైన యుద్ధం చేసి గెలిచిన గర్వం నా సొంతం. మహారాజ్ చరిత్ర సృష్టించాలన్న నేనే, దాన్ని తిరగరాయాలన్న నేనే అన్నది నా నినాదం, నా సంతకం. ఎవడి గురించి ఎవడో చెప్పుకుంటే ఇక్కడ ఎవరికి అతకదు. కానీ నా గురించి నేను చెప్పుకోకపోతే ఇక్కడ నా అభిమానులు, ఆత్మాభిమానులు ఒప్పుకోరు. అది నేను సాధించిన ఆస్తి.